నిజంగా దేవుని యొక్క కార్యం అండి. ఆయనే సఫలీకృతం జరుపుకుంటారని మరొక నిదర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. నిజంగా జగన్నాథపురంలో మారంపల్లిలో కూడా చాలా వర్షం పడుతూ ఉందండి. మేము వచ్చేసరికి చాలా ఎక్కువగా ప్రేర్ చేస్తున్నాము. నిజంగా దేవుని యొక్క కార్యం, దేవుడు ఎంతైనా కూడా స్తుతి నొందదగిన దేవుడు కనుక మన అందరం కూడా చిన్న బిడ్డలతో సహా మనం అందరం కూడా ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని నిజంగా దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించాలండి. ఎందుకంటే ఆయన పాస్టర్ గారు చెప్పారు, ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడే అండి. మన కొరకు ఎందుకు పనికిరాని మన కొరకు ఆయన రిక్తునిగా మరియమ్మ గారు, అతి సాధారణమైన మరియమ్మ గారి గర్భాన్ని ఆయన పశువుల పాకలో, చూడండి ఒకసారి, చిన్న బిడ్డలు అలర చేయకూడదు, పశువుల పాకలో ఆయన మన కొరకు రిక్తునిగా ఆయన జన్మించడం మనం చూసాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన అంటున్నారు, దేవుడు అంటున్నాడు, సర్వోన్నతమైన దేవుడే అంటున్నాడు. ఏమంటాడంటే, నా కుమారుడు నా ఉద్దేశాలు సఫలం చేశాడు అని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశాలు ఆయన ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సఫలీకృతం అయినాయి అంట. అంటే మనం కూడా ఈ లోకంలో పుట్టాం కనుక మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనం ప్రతిరోజు కూడా మనం గమనించాలన్నమాట. ఎందుకంటే మనం గడుపుతున్న ప్రతి క్షణం కూడా దేవుని కొరకు మనం జీవిస్తున్నామో లేదని మనమే గుర్తుపెట్టుకోవాలి బంగారు తల్లిలారు అందరూ కూడా. ఎందుకంటే సర్వలోకానికి సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మన అందరి పాపాలను ఆయన మీద వేసుకుని భయంకరమైన శిలువ మరణాన్ని అనుభవించి ఆయన, మన పాస్టర్ గారు చెప్పారు, ఆయన ఇప్పుడు చంటి బాలుడుగా వచ్చారు. తర్వాత సెకండ్ కమింగ్ ఉంది. ఆ సెకండ్ కమింగ్ లో నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో ఆ రీతిగానే వస్తాను, కానీ కొదమ సింహంగా వస్తాను. చూడండి ఒకసారి, కొదమ సింహంగా వస్తాను, జడ్జిమెంట్ తో వస్తాను కదా, తీర్పు తీర్చడానికి వస్తాడంట ఆయన. అందుకని ఆయన తీర్పు ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఎదురు చూసే వరకు ఉండాలి. చాలా మన జీవితాలు చక్కబరుచుకోవాలన్నమాట. తప్పకుండా ఆ జడ్జిమెంట్ కోసం మనం సంతోషంగా ఎదురు చూడాలంటే ఏం చేయాలి? ఇచ్చిన ఈ జీవితాన్ని మనం మంచిగా జీవించాలి కదమ్మా, దేవుని కొరకు జీవించాలి. అందుకే దేవుని కొరకు జీవించినప్పుడు ఆయన మధ్యాకాశంలో కొదమ సింహంగా వచ్చినప్పుడు కూడా మనం భయపడకుండా ఆయన తేరు చూస్తాము. తేరు చూసినప్పుడు ఆయన ఏమంటారంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపాటు చేసి మీ పరలోకపు రాజ్యంలోకి వచ్చి మీరు స్వతంత్రించుకోండి అని చెప్తాడు ఆయన. అందుకని ఆ యొక్క ఆహ్వానాన్ని మనం అందరం పొందుకోవాలంటే మనం బ్రతికినప్పుడే మన జీవితాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా జీవించాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా విన్నవించుకున్నానండి. ఈ యొక్క కార్యక్రమానికి, క్రిస్మస్ వేడుకకి వచ్చిన మీ అందరికి కూడా మన హెబ్రోన్ లూథరన్ చర్చ్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి.